ఏకదేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలండి, పరిమళానికి వందనాలండి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అయితే మేము చెరువు చేస్తారండి మా వారు వచ్చి. గత నెలలో రొయ్య పిల్ల వేసిన తర్వాత కొన్ని రోజులకి కొంగలు వాలకుండా ఉండడం కోసం దారం కట్టడానికి ఒక మనిషిని, గడ్డి కోయించడానికి ఇంకొక అతన్ని, ఇద్దరు మనుషుల్ని చెరువు దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ గడ్డి కోసే తాతయ్య గారండి, కొంచెం అంటే అంకుల్ కాదండి, తాతయ్య గారు కాదు, కొంచెం మిడిల్ ఏజ్ కంటే పెద్దవారు అన్నమాట అండి. ఆ అంకుల్ తన పని అంతా ముగించుకుని వచ్చి గడ్డి మీద కూర్చున్నారండి. దారాలు కట్టే అంకుల్ వచ్చేసి ఇంకా టూ టైమ్స్ కడితే, అంటే 2 వైర్లు కడితే ఆయన పని ఫినిష్ అయిపోతుందండి. 5 minutesలో నేను వచ్చేస్తాను, మీరు కూర్చోమనేసి కూర్చున్న తాతగారితో చెప్పారండి. ఆయన కట్టి వచ్చే లోపల ఈ తాతగారు స్ట్రోక్ వచ్చిందండి. మేబీ బ్రెయిన్ స్ట్రోక్ అయినా హార్ట్ స్ట్రోక్ అయినా వచ్చిందండి ఆయనకి. అయితే మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి సండే అండి, మేము చేసిన తప్పు ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళాలండి. కానీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, మనం టైంకి అటెండ్ అవ్వలేకపోతాం కదా. లోకాన్ని కనపరచాలి, దేవుణ్ణి విడిచిపెట్టేసి విశ్రాంతి దినమైనా ఎప్పుడు మానమండి. అలాంటిది జస్ట్ జ్ఞాన మందిరానికి వెళ్ళి పిల్లలకి సండే స్కూల్ ప్రార్థన చేపించి మేము ఇంటికి వెళ్ళిపోయి రెడీ అవుతున్నామండి. లోపల అంకుల్ మా మావయ్య గారు ఫోన్ చేసి ఇట్లా పని చేయడానికి వచ్చిన ఆయనకి కళ్ళు తేలేసేసారు, అర్జెంటుగా రమ్మంటే బైక్ ఏమో అపార్ట్మెంట్ దగ్గర ఉంటుందండి, కార్ ఏమో ఇంటి దగ్గర ఉండిపోయిందండి. చెరువు దగ్గర వెళ్ళటానికి బైక్ అయితే వెళ్తుంది కానీ కార్ అయితే వెళ్ళదండి. ఏం చేయనంటే పర్వాలేదండి, కారే వేసుకుని వెళ్ళిపోండి, ఏదో రకంగా దేవుడే తీసుకెళ్తారు ఆయన దగ్గరికి అనేసి అంటే కార్ వేసుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళ చుట్టాలు కూడా వచ్చి డాక్టర్ గారిని తీసుకొస్తే ఇది బాగా హై స్ట్రోక్ అండి, హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు, ఆయన చనిపోయారు అనేసి చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ చనిపోయిన మనిషిని కార్లో తీసుకుని వాళ్ళ గృహానికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి అక్కడే ఉన్నారండి. మేము ఇంకా రెడీ అవుతున్నాం, ఈ విషయం నేను కంగారు పడతాను అనేసి నాకు చెప్పలేదండి. 1:30 అయిపోయిన తర్వాత సరే అసలు ఏమైందో కనుక్కున్నాం, అంకుల్ ఎలా ఉన్నారో అనేసి ఫోన్ కాల్ చేస్తే అప్పుడు కూడా బాగానే ఉన్నారు, డాక్టర్ ట్రీట్ చేస్తున్నారని చెప్పారు కానీ చనిపోయారని చెప్పలేదండి. కొద్ది సమయానికి వచ్చిన తర్వాత లేరు అంకుల్ చనిపోయారు, ఇలా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చానని చెప్పారండి. చెప్పిన తర్వాత చాలా భయం వేసిందన్నమాట అండి. ఎందుకంటే అంతకుముందు 1 రోజుల క్రితమే ఒక రాజుగారి చెరువులో ఇలా కొబ్బరి బండలు ఏవో సంథింగ్ తీయడానికి వచ్చి ఒక ఆయన చెరువులోనే ఫిక్స్ వచ్చి చనిపోతే వాళ్ళ దగ్గర 3 లక్షల నుండి 4 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేశారండి. డబ్బుల గురించి కూడా కాదు కానీ అందరూ బ్లేమ్ చేస్తారు కదా, పలానా వాళ్ళ చెరువు దగ్గర మనిషి చనిపోయారు, జీవితాంతం మాట పడవలసి వస్తుంది, డబ్బుల పైన పర్వాలేదు, డబ్బులు ఇచ్చే స్థితి కూడా లేదండి, అంత మనం ఎఫెక్ట్ చేయలేము, మనకి పేరు కూడా ఉండిపోద్ది, జీవితాంతం ఈ పేరు మనం పడలేము కదా అనేసి చాలా బాధ వచ్చిందండి. ఎంతంటే చాలా చాలా కృంగిపోయండి. మా వయసు గురించి సమస్య అండి, ఎందుకంటే ఫేస్ చేసే పరిస్థితులు అయితే మేము లేమండి. తర్వాత ఈయన ప్రతి కార్యక్రమంలో కూడా మనకి తెలియదండి, వాళ్ళు అసలు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, అయినా కానీ ఒంటరిగా వెళ్ళి ఒక్కరే కూర్చున్నారండి. ఈయన ఫోన్ వచ్చి బయటకు వచ్చినప్పుడల్లా కూడా భయంగా మాట్లాడుతూ ఏమో ఎవరికి పలానా ఈయన చెరువు దగ్గరే చనిపోయారు, ఇతని చెరువు దగ్గరే చనిపోయారు, కరెంటు షాక్ కొట్టేసింది అనుకున్నాము, కాదంట, వాళ్ళే కూర్చుని వాళ్ళే ఆన్సర్ చెప్పేసుకుంటున్నారండి. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు విడిచిపెట్టకుండా కూడానే ఉన్నారండి. కానీ వాళ్ళు మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మన చెరువు దగ్గర చనిపోయినా కూడా ఒక్క మాట అనలేదండి, వీళ్ళ దగ్గర చనిపోయారు, వీళ్ళ వల్లే చనిపోయారు అన్న మాట రాలేదండి. చాలా ఈయనకి మంచి గౌరవం ఇచ్చి చూసుకున్నారండి. చాలా దేవుడు గొప్పవాడండి, ఒక్క రూపాయి అడగలేదండి, మీ వల్లే అయిందని ఊళ్ళో ఒక్కరు కూడా అనలేదండి. ఆయనకి అక్కడ రాసి పెట్టి ఉంటుంది అందుకే చనిపోయారు అన్నారు తప్ప ఎవ్వరూ అవమానపరచలేదండి. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన ఈయన కార్యక్రమం అంతా అయిపోయిందండి. 2 మనుషులు ఈ చెరువు దగ్గర స్టే చేయడానికి, అంటే మనకి మేతవి కొట్టడానికి మళ్ళీ 2 మనుషులు తీసుకొచ్చారండి. వచ్చిన నెక్స్ట్ రోజు ఇంకొక ఆయనకు వచ్చేసి కాలు మీద స్నేక్ బైట్ అండి, అంటే పాము కాటు వేసేసిందండి, మొత్తం చీర్చేసిందండి కాలు. తండ్రి, ఒక వ్యక్తి చనిపోయారు కదా, ఈ వ్యక్తిని మేము ఏం తప్పు చేసాం, నీకు ప్రార్థన చేయడం తప్ప మేము తప్పు అయితే చేయలేదు, క్షమించు బాబు, తెలిసి తెలియక ఏమైనా చేస్తుంటే క్షమించు, ఒక మనిషి ప్రాణం పోయింది, ఈ మనిషి కూడా ప్రాణం పోయిందనుకో అసలు ఇంక చెరువు దగ్గర కూడా ఎవరు పని చేయడానికి కూడా రారు, ఏం చేయాలో తెలియలేదండి. మా వారైతే ఆంటీ ఫోన్
బయటపడిపోతారు అన్నారండి. వాళ్ళు మనం డబ్బులు అడగకపోయినా రేపు అన్న రోజు మనం చెరువు పట్టిన తర్వాత మనకి ఎంత ఉంటే అంత తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దాం, మనం అట్లా ఉండొద్దు అనేసి మేము అనుకున్నామండి. వాళ్ళు మమ్మల్ని అడగలేదు, కానీ మా దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకెళ్ళి ఆంటీ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ సెకండ్ మనిషి ఈయన చనిపోతాడేమో చాలా భయపడితే ఆంటీ ఏమీ కాదమ్మా అనేసి అన్నారండి. కానీ ధైర్యం చాలేదండి. ఆంటీ ఈ మనిషి కూడా చనిపోతే మనం తట్టుకోలేము, అది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాము జాయిన్ చేయమంటే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అది పోలీస్ కేసు అంటండి. ఒకవేళ మనం కాటు వేసి ఒకవేళ అది ప్రమాదకరమైన స్నేక్ అయితే అది మనకి మళ్ళీ పోలీస్ కేసు అంటండి. తీసుకెళ్తే పోలీస్ వచ్చి కేసు రాసుకుని నైట్ అంతా అబ్జర్వేషన్లో పెట్టి మార్నింగ్ అసలు అతనికి ఏమీ కాకుండా మళ్ళీ మీ దగ్గరే ఉంటానండి, నేను ఏ చెరువు దగ్గరికి వెళ్ళనండి అంటే ఎవరైనా పట్టించుకోరు కదండి, వదిలేస్తారు కదండి. మనం మన దేవుని బట్టి అయితే ఎవరిని విడిచిపెట్టమండి. మన దేవుడు మనకంటే గొప్పడండి. అసలు ఎంతంటే అంతండి. మళ్ళీ చేయని తప్పు కూడా నిందలు వేసిన ప్రతి నిందను కూడా దేవుడు విడిపించారండి. ఏమిచ్చి దేవుడి రుణం తీర్చుకోలేమండి. నా భర్త అయితే పోయిన నెలలో ఆన్లైన్ ప్రేయర్లో వచ్చి పాల్గొన్నారండి. దేవుడు నిజంగా దీవించి ఉంటారండి. అక్క మనిషి 5 నిమిషాలు ఆ చెరువులోనే ఉంటే మన మీదే వచ్చారండి. దేవుడు ప్రతి కీడు నుండి తప్పించి సజీవులుగా నిలబెట్టాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు వించునుగా. హల్లెలూయా.